విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి స్వాగతం. ఎవరైతే మన ఈ ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఈ ఛానల్ లోపల జ్యోతిషం విషయం గురించి చాలా కొత్త విషయాలు రాబోయే రోజుల్లో చెప్పడం జరగబోతుంది. రహస్యాలు చాలా ఈజీగా ఎలా తెలుసుకోగలుగుతారు, జ్యోతిషాన్ని మీరు ఎలా నేర్చుకోగలుగుతారు, దాని గురించి ఈ ఛానల్ లోపల చాలా వీడియోలు చెప్పడం జరిగింది. ఇక రాబోయే రోజుల్లో కూడా చాలా చెప్పడం జరగబోతుంది. కాబట్టి తప్పకుండా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి. ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల డైలీ ఫలితాలతో పాటు డైలీ పరిహారాల గురించి కూడా చెప్పడం జరగబోతుంది. కాబట్టి మీకు ఈజీ అవ్వడానికి ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల పిక్చర్ తో పాటు అంటే ఎలా చేయాలి విధి ఆ రకంగా కూడా దాని అనుసారంగా ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల పోస్ట్ చేయడం జరగబోతుంది. అక్కడ కూడా తప్పకుండా ఫాలో అవడానికి ప్రయత్నించండి. శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం. ఈ రోజు మనము దేవగురు బృహస్పతి రాశి పరివర్తన గురించి తెలుసుకోబోతున్నాము. దేవగురు బృహస్పతి ప్రస్తుత ఈ సమయకాలంలో కనుక చూసుకున్నట్లయితే మేష రాశి లోపల సంచరించుతున్నాడు. 1 మే 2024 రోజున మధ్యాహ్నం 1:35 దేవగురు బృహస్పతి మేషరాశిని వదిలేసి వృషభ రాశి లోపల ప్రవేశించబోతున్నాడు. అలాగే 14 మే 2025 రోజున దేవగురు బృహస్పతి మిథున రాశి లోపల ప్రవేశించబోతున్నాడు. దాదాపు కనుక మీరు చూసుకున్నట్లయితే 1 ఇయర్ వరకు దేవగురు బృహస్పతి వృషభ రాశి లోపలే ఉండబోతున్నాడు. ఇక్కడ గురు పరివర్తన చాలా ముఖ్యమైన విషయం అండి. ఎందుకలా అంటే గురు, శని, రాహు అలాగే కేతులు వీళ్ళు ఎవరైతే పెద్ద గ్రహాలు చాలా ఎక్కువ టైం వరకు ఒకటే రాశిలో ఉంటారో వాళ్ళ గ్రహ పరివర్తన చాలా విశేషంగా ప్రభావం ఎక్కువ ఉంటూ ఉంటుంది. ఎందుకంటే ఒకటే స్థానంలో కూర్చొని చాలా ఎక్కువ ప్రభావాలు అయితే వాళ్ళు ఇస్తూ ఉంటుంటారు. కాబట్టి ఏ రాశి వారికి ఎలా ఉండబోతుంది ఇప్పుడు మనము తెలుసుకోబోతున్నాము. అలాగే ఇంకొక విషయం ఏంటంటే ఈ రాశి పరివర్తన యోగం ఏదైతే ఉందో ఇది మీ జాతకంలో చంద్ర రాశి అదే రకంగా లగ్న రాశి ఆధారంగా మీరు తెలుసుకోవడానికి ప్రయత్నించండి. ఎలాగైతే మీరు అర్థం చేసుకోండి. ఒకవేళ మీ రాశి మేషరాశి ఉంది, మేషరాశి వారికి ప్రస్తుత సమయకాలం బాగాలేదని అనుకోండి, చెప్పాను అనుకోండి. ఒకవేళ మీ లగ్నం కనుక మీన లగ్నం, కర్కాటక లగ్నం, వృశ్చిక లగ్నం కనుక బాగుందని చెప్పినట్లయితే మీకు 50% బాగుంటుంది, 50% బాగుంటుంది. మేషరాశి కూడా బాగాలేదు, అదే రకంగా సింహరాశి వారు కూడా బాగాలేదని నేను చెప్పినట్లయితే అప్పుడు మీరు బాగాలేదని అనుకోండి. అంటే రాశికి కూడా బాగాలేదు, లగ్నం కూడా బాగాలేదని అయితే కాస్త ప్రతికూలంగా తెలుసుకోండి. రాశికి బాగుంది, లగ్నానికి బాగుంది అంటే కాస్త మిశ్రిత ఫలితాలను తెలుసుకోండి. రాశికి బాగుంది, లగ్నం కూడా బాగుందంటే సర్వోత్తమం అని తెలుసుకోండి. అంటే లగ్న రాశి, చంద్ర రాశి 2 రాశుల ఆధారంగా మీరు తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. ఎందుకలా అంటే ఇది గురు ప్రభావం కాబట్టి లగ్నంతో కూడా దీని ప్రభావం ఎక్కువగానే ఉంటుంటది, రాశితో కూడా దీని ప్రభావం ఎక్కువగానే ఉంటుంటది. ఇప్పుడు ఇంకో పాయింట్ ఏంటంటే నేను ఎప్పుడైతే ఒక రాశి గురించి చాలా బెనిఫిట్ చాలా బాగా చెప్తుంటానో ఆ సమయంలో మీరు ఒక విషయం చాలా జాగ్రత్తగా గమనించండి. జాతకంలో గురు, మీ జాతకంలో గురు ఏ స్థితిలో ఉన్నాడు, ఏ బలంలో ఉన్నాడు, ఏ స్థానంలో ఉన్నాడు దాని అనుసారంగా గోచరంలో ఫలాఫలాలు జరుగుతుంటుంటాయి. మీ జాతకంలో గురు బలం చాలా తక్కువ ఉంది కానీ గోచరం లోపల చాలా నేను బాగా చెప్పినట్లయితే బాగా ఎక్కువ జరగదు. కానీ మీ జాతకంలో ఉన్న పొజిషన్ పరంగా గోచరం లోపల ఆ గ్రహానికి బలం వచ్చుద్ది. అంటే 90% లోపల మీకు ఒక 60%, 70% బాగా జరుగుతుంది, 70% బాగా జరుగుద్ది, మిగతా పర్సెంటేజ్ జరగదు. ఎందుకంటే బై బర్త్ మీ జాతకంలో గురు దగ్గర బలం లేదు కాబట్టి అది జరగదు. అండ్ ఇంకో విషయం ఏంటంటే నేను చెప్పబోయే కొన్ని నెగటివ్ ఆలోచనలు కనుక గమనించండి. జాతకంలో గురు బలం చాలా బాగుంది, గోచరంలో బాగాలేదు, భయపడే అవసరం కూడా లేదు. అంటే చెప్పాల్సిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే జాతకంలో గురు స్థితి చాలా జాగ్రత్తగా తెలుసుకోవడం మీరు ప్రయత్నించాలి. జాతకంలో గురు దగ్గర చాలా బలంగా ఉన్నట్లయితే పర్వాలేదు, గోచరం లోపల బలహీనంగా ఉన్నా కూడా బలంగా ఉన్నా కూడా భయపడే అవసరం అయితే లేదు. ఇక్కడ మనం గురు దేని కారకుడు, గురు పరివర్తన తెలుసుకోవాల్సిన అవసరం ఏంటి? జీవితంలో బ్రతకాలంటే, జీవితంని ఎదుర్కొని ముందుకు వెళ్ళాలంటే మనకి ఒక జీవితంలో దారి చూపించే వ్యక్తి కావాలి. ఆ దారి చూపించే వ్యక్తిని మనం గురువు అంటాము. అలాగే జీవితం లోపల నవగ్రహ మండలం లోపల దేవగురు బృహస్పతి దేవతలకి వీళ్ళు దారి చూపిస్తుంటాడు, మన జ్ఞాన మార్గదర్శనం చేస్తుంటారు. గురు పెళ్లి కారకుడు, గురు సంతాన కారకుడు, గురు లైఫ్ లోపల సక్సెస్ కారకుడు, గురు డబ్బు కారకుడు, గురు పేరు పదవి ప్రతిష్ట కారకుడు, గురు ఆరోగ్యానికి కూడా కారకుడు, గురు ప్రత్యేకంగా ఏదైనా దోషం ఉంటే ఆ దోషం నుంచి బయట తీసేవాడు కూడా గురువే. ఇంకో విషయం ఏంటంటే గురు కనుక చూసుకున్నది జాతకం లోపల వివాహం అని ఆడవాళ్ళకి పతి కారకుడు గురు. కాబట్టి గురు జాతకంలో ఎక్కడున్నా మీరు ఎలా ఉన్నా గురు అనుగ్రహం తప్పకుండా కావాల్సిందే. గురు ప్రత్యేకంగా కనుక గమనించినది అదృష్టం కారకుడు దేవగురు బృహస్పతి.
మీరు చాలా మంది చూసుంటారు, గురు బలం ఉంటే చాలా జరుగుద్ది, గురు బలం ఉంటే చాలా జరుగుద్ది. గురు బలం ఉంటే అదృష్ట బలం పెరుగుద్ది. అదృష్ట బలం పెరుగుద్ది ఏమవుతుందంటే మనం అనుకునే కొన్నిసార్లు ముందుకి తొందరగా జరుగుతుంటుంటాయి. మీరు కొందరిని చూసే ఉంటారు, వాళ్ళు కేవలం అనుకోగానే అన్ని జరుగుతాయి. ఎందుకంటే వాళ్ళ జాతకంలో గురు బలంగా ఉంటే తప్పకుండా జరుగుద్ది. జాతకంలో గురుతో పాటు పాపగ్రహాల సంబంధం కనుక ఎక్కువనట్లయితే అలాంటి జాతకులతోటి జీవితం లోపల 3 సమస్యలు చాలా 100% జరుగుతాయి. ఒకటి సంతానం లోపల లైఫ్ టైం ఒక ప్రాబ్లం ఉంటది. 2 దాంపత్య జీవితం ఎప్పుడు సరిగ్గా ఉండదు. ఏదో ఒక విషయం పట్ల కాస్త కొట్లాటలు ఉంటుంటాయి. మూడోది డబ్బు ఎంత సంపాదించిన ఒక్క రూపాయి కూడా సేవింగ్ చేసుకోలేకపోతుంటారు. ఇది గురు వల్లనే జరుగుద్ది, ఇలా గురు దోషం వల్లనే జరుగుద్ది. కాబట్టి ఏంటంటే గురు చాలా ఆలోచించి ప్రతి ఒక్క రాశికి ఫలాఫలాలు ఇస్తుంటాడు. ఇప్పుడు గోచరం లోపల గురు రాశి పరివర్తన వల్ల ఏ రాశి వారికి ఎలా ఉండబోతుంది ఇప్పుడు మనం తెలుసుకుందాం. అదే రకంగా పరిహారాలు కనుక చూసుకున్నట్లయితే నేను ఇంత పూర్వం ఒక వీడియో చేసి పెట్టాను, గురు బలం ఎలా పెంచుకోవాలని. మన ఛానల్లో ప్లేలిస్ట్ లో వెళ్ళండి, గ్రహ బలం ఒక ప్లేలిస్ట్ ఉంది, అందులో మీరు చూడండి. గురు బలం పెంచుకోవడానికి మీరు ప్రయత్నించండి. వృషభ రాశి వారికి కనుక చూసుకున్నట్లయితే దేవుగురు బృహస్పతి ప్రభావం ఏదైతే ఉందో ఇది మీ రాశి లోపల కలగబోతుంది. కాబట్టి వృషభ రాశి వారికి గత కొన్ని రోజుల నుంచలా గత కొన్ని నెలల నుంచలా ఏదైతే బాధలు మీరు పడుతున్నారో ఆ బాధల నుంచి ఎంతో కాస్త బయటపడే అవకాశం అయితే రాబోయే రోజుల్లో ఎక్కువగా అయితే ఉండబోతుంది వృషభ రాశి వారి కోసం, అలాగే వృషభ లగ్నం కోసం. చూసుకున్నట్లయితే దేవుగురు బృహస్పతి లాభాధిపతి, ఏకాదశాధిపతి, అదే రకంగా అష్టమాధిపతి అయి ఉండి రాశి లోపల గోచరం చేసుకోబోతున్నాడు. ఇక్కడ కనుక నక్షత్రం కనుక చూసుకున్నట్లయితే దేవుగురు బృహస్పతి కృత్తిక నక్షత్రంలో ఉండబోతున్నాడు, రోహిణి నక్షత్రంలో ఉండబోతున్నాడు, మృగశిర నక్షత్రం లోపల సంచరించబోతున్నాడు. అంటే వన్ ఇయర్ వరకు ఇలాగే ఈ 3 నక్షత్రాల లోపల సంచరించుతుంటాడు. అండ్ దాంతో పాటు దేవుగురు బృహస్పతి నక్షత్రాలు కనుక మీరు చూసుకున్నట్లయితే పునర్వసు నక్షత్రం, విశాఖ నక్షత్రం, పూర్వ భాద్రపద నక్షత్రాలు ఏవైతే ఉన్నాయో ఇవి మీ రాశి నుంచి ధన త్రికోణం లోపల నక్షత్రాలు అయితే ఉన్నాయి. కాబట్టి కాబట్టి వృషభ రాశి వారికి రాశిలోనే దేవుగురు బృహస్పతి సంచరించడం వల్ల ధన త్రికోణ బలం అయితే పెరగబోతుంది. ధన త్రికోణ బలం అదే రకంగా మోక్ష త్రికోణ బలం కూడా పెరగబోతుంది. అంటే ఈ రాబోయే రోజుల్లో మీతో ఎలా కలుగుతుంది అంటే ఆర్థిక క్షేత్రాల లోపల కొన్ని అనుకూల పరిణామాలు తప్పకుండా జరుగుతుంటాయి. దేవుగురు బృహస్పతి రాశిలో అదే రకంగా లగ్నంలో ఎప్పుడైతే గోచరం చేసుకుంటాడో అప్పుడు గురు దగ్గర ఒక విశేషమైన బలం అయితే వచ్చుద్ది. దాన్ని దిగ్బలం అంటారు. దిగ్బలం ఏంటంటే తూర్పు వైపు దేవుగురు బృహస్పతి కనుక ఉన్నట్లయితే అక్కడ దేవుగురు బృహస్పతి దిశా బలం అయితే వచ్చి తీరుద్ది. కాబట్టి రాశి లోపల దేవుగురు బృహస్పతి బలం పొందడం వల్ల వ్యక్తిత్వం లోపల ఒక ధ్యానం, ఒక పాండిత్యం, అదే రకంగా తెలిసి ఎలా నడుచుకోవాలి, జీవితం పట్ల ఎలా ముందుకు వెళ్ళాలి, జీవితాన్ని ఎలా సార్థకం చేసుకోవాలి, రాబోయే రోజుల్లో ఆ రకమైన ఆలోచన బుద్ధి లోపల నడుస్తుంటుంటాయి. అని గురు బలం తోడుగా ఉండడం వల్ల సమస్యలు ఎంత పెద్దగా కావచ్చు ఆ సమస్యల నుంచి బయటపడడానికి మీరు చేయాల్సిన ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో మీరు కొద్ది ప్రయత్నం చేసినా దాని నుంచి ఎంతో మీరు లబ్ధి అయితే పొందగలుగుతారు. ఇక్కడ గురు బలం ఉండడం వల్ల రాశి లోపల గురు ఉండడం వల్ల గురు ఆశీస్సులు కావచ్చు, గురు జ్ఞానం కావచ్చు, దైవీ జ్ఞానం కావచ్చు, మంత్రశక్తి కావచ్చు, యోగ శక్తి కావచ్చు, ఏ శక్తి అయినా కావచ్చు మీకు తప్పకుండా కాపాడి తీరుద్ది. ఇంత పూర్వం మీరు చూసినట్లయితే చాలా ఖర్చులు జరిగాయి. ఆ ఖర్చుల నుంచి చూసుకున్నది చాలా భయంకరమైన ఒక రకమైన ఆందోళన కూడా పెరిగే ఎందుకు చాలా పెరిగింది ఆందోళన కూడా. కానీ రాబోయే రోజుల్లో ఆ ఆందోళన నుంచి మీరు బయటపడుతుంటారు. మెల్లగా అనుకున్న పనులు అంటే లైన్ లోపల వస్తుంటాయి. అనుకున్న పనులు నెరవేరడానికి మీరు కొద్ది ప్రయత్నం చేసినా కూడా ఇతరుల సహకారంతో పాటు మీ పని ముందుకెళ్లే అవకాశం కూడా కనబడుతుంది ఈ వృషభ రాశి వారి కోసం. దేవుగురు బృహస్పతి 5వ దృష్టి పంచమ స్థానం, 7వ దృష్టి సప్తమ స్థానం, 9వ దృష్టి భాగ్యస్థానం. 5వ దృష్టి ప్రత్యేకంగా కనుక చూసినట్లయితే అష్టమాధిపతి సంబంధం ఎప్పుడైతే పంచమ స్థానంతో కలుగుద్దో ఆ టైం లోపల విశేషంగా దైవీ సాధన, దైవీ బలం, మంత్ర సాధన కనుక చేసుకున్నట్లయితే ఆ టైం చాలా అనుకూలంగా ఉండి తీరుద్ది. మంత్రసిద్ధి ఎవరైతే చేద్దామని అనుకుంటారో, మంత్రంతో పాటు ఏదైనా ఏదైనా సాధించాలని అనుకుంటారో అలాంటి వాళ్ళకి చాలా బాగా అయితే ఉండబోతుంది. ఏదైనా మంచి మంత్రం తీసుకోండి, గురు ద్వారా గురు ఉపదేశంతో మంచి మంత్రం తీసుకొని ఆ మంత్రాన్ని సిద్ధించడానికి మీరు చాలా ప్రయత్నించండి. ఎవరికైతే సంతాన యోగం కలగలేదో సంతాన యోగం కలగబోతుంది. విద్యార్థులకి ప్రత్యేకంగా కెరియర్ లోపల ఒక మంచి దారి అయితే కనబడబోతుంది. కెరియర్ లోపల ఏదైనా మార్చుకోవాలనుకున్నా, కెరియర్ లోపల ఏదైనా ముందుకు తీసుకెళ్లాలనుకున్నా కూడా అలాంటి వాళ్ళకి గురు అనుగ్రహంతో పాటు మీ అనుకున్న కోరికలు తప్పకుండా విద్యార్థులకి నెరవేరే అవకాశం చాలా బలంగా అయితే ఉండబోతుంది.
అని ఎవరైతే ప్రత్యేకంగా ఎంటర్టైన్మెంట్ సినీ కళాకారు లోపల అంటే సినీ ఇండస్ట్రీ లోపల వెళ్ళాలని అనుకుంటున్నారో, అక్కడ పేరు పొందాలని అనుకుంటున్నారో అలాంటి వాళ్ళకు కూడా గోచరం లోపల చాలా అనుకూల సమయం అయితే కనబడుతుంది వృషభ రాశి వారి కోసం. గురు సప్తమ దృష్టి సప్తమ స్థానం పైన ఉండడం వల్ల ప్రేమ జీవితం లోపల కొన్ని అనుకూల పరిణామాలు అయితే రాబోయే రోజుల్లో కలగబోతున్నాయి. పంచమ స్థానంలో కేతు ఉండడం వల్ల గోచర సమయకాలం లోపల ప్రేమ సంబంధం కలిగే అవకాశం వృషభ రాశి వారికి అయితే కనబడుతుంది. ఆ ప్రేమ సంబంధం పెళ్లి వరకు వెళ్ళే అవకాశం కూడా ఉంది. కానీ పెళ్లి అయిన తర్వాత అది అలాగే ఉంటదని ఇది నేను చెప్పను. ఎందుకంటే జాతకంలో గోచర జాతకంలో గ్రహ స్థితి ఆధారంగా అయితే నేను చెప్పడం కుదురుతుంది తప్ప గోచరం లోపల పెళ్లి యోగం అయితే చాలా బలంగా అయితే కనబడుతుంది వృషభ రాశి వారికి ఈ సంవత్సరంలో. అని ఎవరి దాంపత్య జీవితం అయితే ముందు నుంచి చాలా క్రిటికల్ గా, చాలా కష్టంగా, చాలా బాధగా ఉందో అలాంటి వాళ్ళకి కాస్త ఆక్సిజన్ నుంచి బయటపడే అవకాశం అయితే ఉంది. అంటే ఒక మంచి శుభవార్త కావచ్చు, ఒక మంచి వార్త వినే అవకాశం అయితే దాంపత్య జీవితంలో అయితే కనబడుతుంది. ఇత పూర్వం ఏంటంటే సప్తమ స్థానానికి 2 పాపగ్రహాల సంబంధమే ఉంది. ఒకటి శని, రెండోది రాహు సంబంధమే. గురు బలం సప్తమ స్థానానికి తోడుగా ఉండడం వల్ల కాస్త మిస్అండర్స్టాండింగ్ ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలు అయితే బయటపడి తీరుతుంటారు. అని బిజినెస్ లోపల ఏదైనా మార్పు చేసుకోవాలన్నా కూడా రాబోయే రోజుల్లో ఈ వృషభ రాశి వారికి అనుకూలంగా అయితే ఉండబోతుంది. దాంపత్య జీవితం పాటు కొత్త ఇల్లు కొనాలన్నా, కొత్త ఇల్లు కట్టుకోవాలన్నా, గృహ నిర్మాణం చేసుకోవాలన్నా, భౌతిక జీవితం లోపల అవసరమైన కొన్ని కోరికలు ఏవైతే ఉన్నాయో ఆ కోరికలు నెరవేరే అవకాశం వృషభ రాశి వారికి రాబోయే రోజుల్లో చాలా ఎక్కువగా, చాలా చక్కగా అయితే కనబడుతున్నాయి. దేవగురు బృహస్పతి 9వ దృష్టి 9వ స్థానం పైన ఉండడం వల్ల ప్రత్యేకంగా ఇది చాలా అనుకూలంగా, చాలా అద్భుతంగా అని చెప్పుకోవచ్చు. ఎందుకు అలాంటి ధర్మ త్రికోణం లోపల ప్రత్యేకంగా 9వ భావం ఏదైతుందో ఇది చాలా బలంగా అయితే ఉండి తీరుద్ది. దానిపైన ఆ కారకాధిపతి దృష్టి సంబంధం ఉండడం వల్ల ఇది చాలా మంచి, చాలా మరీ మంచి అని చెప్పుకోవడానికి ఎలాంటి రకమైన అభ్యంతరం అయితే లేదు. కాబట్టి ధార్మిక క్షేత్రాల లోపల వృషభ రాశి వారిది ఇచ్ఛా పెరగబోతుంది, కోరికలు పెరగబోతున్నాయి. అని కొన్ని విషయాల లోపల మంత్ర సాధన, అనుష్ఠానం అని ఇంకో విషయం ఏంటంటే కొన్ని అనుకున్న తీర్థ క్షేత్రాలు కూడా మీరు చేయబోతున్నారు. సామాజిక సేవ కావచ్చు, తండ్రి గారి సేవ కావచ్చు, కుటుంబ సేవ కావచ్చు, మీ తాతయ్య ముత్తాతయ్యలు ఎవరైతే ఉంటారో వాళ్ళ అనుగ్రహం కూడా మీరు పొందే అవకాశం కూడా ఉండబోతుంది. పొందే అవకాశం ఉందంటే దానికోసం కొన్ని పూజలు, అనుష్ఠానాలు, హోమాలు, హవనాలు తప్పకుండా మీరు రాబోయే రోజుల్లో చేసుకుంటారు. ఇందులో ఎలాంటి రకమైన సందేహం అయితే లేదు. లాభాధిపతి రాశి లోపల గోచరం చేసుకోవడం ఏంటంటే ఇచ్ఛాశక్తి ఎక్కువగా పెంచుకోవడం. ఇచ్ఛాశక్తి ఎక్కువగా పెంచుకోవడం. రాబోయే రోజుల్లో వృషభ రాశి వారి 5 కోరికలు నెరవేరబోతున్నాయి. అష్టమాధిపతి రాశిలో ఉండడం వల్ల జరగబోయే విషయాలు ముందుగానే తెలుస్తుంటాయి. కాబట్టి చెప్పాల్సిన ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే సమయాన్ని వృధా అస్సలు చేసుకోకండి వృషభ రాశి వారు. తొందరపాటులో తీసుకునే నిర్ణయాలు ఇవి మీకు చాలా ఇబ్బందికరంగా అయితే చేస్తుంటాయి. కాబట్టి గురు లగ్నంలో రాశులు ఉండడం వల్ల గురు మాటని పాటించండి. గురు అనుగ్రహం పొందాలంటే నేను ఇతపూర్వం ఏవైతే చెప్పానో ఆ పరిహారం చేసుకోవడానికి మీరు ప్రయత్నించండి, బాగుంటారు. ఒక రకంగా చెప్పాలంటే వృషభ రాశి వారికి ఈ గురు బలం చాలా అనుగ్రహంగా అయితే ఉండబోతుంది. కాబట్టి కొన్ని విషయాలు అంటే మీకు ఇలా కూడా అనిపించవచ్చు, డబ్బు వచ్చుద్ది పోతుంది. ఎందుకంటే ఇతపూర్వం మీరు చేసిన తప్పులు, ఇతపూర్వం చేసిన అప్పుల నుంచి చాలా రికవర్ అవ్వడానికి ఈ గోచరం లోపల మీకు పుషింగ్ లోపల కొన్ని వడ్డీ రాబోతుంది, కొద్దిగా అప్పు రాబోతుంది. ఆ అప్పుతోటి ఇంకో గతంలో చేసిన అప్పు అయితే మీరు నెరవేర్చడానికి మీరు ప్రయత్నించాలి. అని కార్యక్షేత్రాల్లో వృషభ రాశి వారికి చాలా అనుగ్రహం చాలా బాగా అయితే ఉండబోతుంది. ఇందులో భయపడే అవసరం అయితే అస్సలు లేదు. గురు అనుగ్రహ బలం వృషభ రాశి వారికి చాలా అనుకూలంగా ఉండబోతుంది. భయపడే అవసరం లేదు. రాబోయే రోజులు మంచి రోజులు వచ్చాయని చెప్పడానికి ఎలాంటి రకమైన అభ్యంతరం అయితే లేదు వృషభ రాశి వారికి. శ్రీమాత్రే నమః.